బతుకమ్మ అంటే మనకేం గుర్తొస్తది? బతుకమ్మే గాదు, దసరా అంటేనే తెలంగాణలో పెద్ద పండుగ. జనరల్‌గా ఆంధ్రాలో అయితే సంక్రాంతి బాగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బట్ దసరాకి అంటే బతుకమ్మకు గూడా మాక్సిమం కొత్త బట్టలు కట్టుకోవాలి ఉన్నంతలో. అది ఆడోళ్ళకైతే మస్తుంటది. అంటే కొంచెం ఆ బతుకమ్మలకు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఏ చీరో ఆ చీర కట్టుకోవాలి. మాక్సిమం ఉన్నంతల వరకు కొత్త చీర కట్టుకోవాలనుకుంటారు. ఇది తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ బాగా తెలుసు బతుకమ్మ గురించి. అయితే ఇయాల వచ్చిన కష్టమంతా ఏందనంటే, గతంలోనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరలు ఇస్తేనేమో వాటి మీద చాలా వెటకారం మాట్లాడారు. ఈ చీరలు కట్టుకుంటారా, ఈ చీరలు కట్టుకొని డ్యాన్సులు ఆడతారా, బతుకమ్మ ఆడతారా అని ఇట్లాంటి రకరకాల వెగటు పుట్టించే మాటలు మాట్లాడారు. పోనీ మనమేమన్నా అంతకంటే గొప్పగా చేసినామా? ఇప్పుడు ఆ రోజు కూడా బతుకమ్మ చీరల విషయంలో ఇటు చేనేత వాళ్ళకి ఉపాధి కల్పించడానికి, సిరిసిల్ల మగ్గాలు మూగబోకుండా ఉండడానికి సో ఆ చీరలు నేర్పించి అప్పట్లో అన్నారు కదా, 450 ఎంతో పడ్డాయి అనేసి, 250 ఒక చీర కాస్ట్ పడిందని. ఎందుకంటే అవి సిరిసిల్ల మగ్గాల వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాటిని ఏం చేసిరు, ఈ చీరలు 50 ఉండవు, 20 ఉండవు, 80 ఉండవని ఇట్లా వాటికి లెక్కలేసుకుంటూ పోయినరు. పోనీ వీళ్ళొచ్చి ఏమన్నా మరి చీరలు ఏమన్నా బాగా ఇచ్చి, పోనీ ఈ పండగకి తెలంగాణలో ఉన్న పోనీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బతుకమ్మ చీరలు ఏమన్నా ఇచ్చిరా అంటే అది లేదు. ఒక సామెత ఏదో ఉంటుంది, పెట్టరు పెట్టే వాళ్ళని పెట్టనివ్వరు అనే సామెతలాగా ఎట్లుందంటే ఈరోజు ఓవరాల్గా ఏందనంటే అసలు బతుకమ్మ పండగ మీదనే వీళ్ళు కక్ష కట్టినట్టుగా ఉంది. అంటే తెలంగాణ సంప్రదాయాన్నే టోటల్గా తుడిచిపెట్టే వ్యవహారం లాగా కనిపిస్తుంది వ్యవహారం. అయినా చీరలు ఏంది ఇవ్వాలనుకుంటే ఏంది, గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా చేతనైతే నిజంగానే మహిళలకి కానుకగా ఇవ్వాలి, అది బతుకమ్మ చీరల పేరుతోటి కానుకగా ఇవ్వాలి అనుకుంటే సో అది ఓకే. కానీ దాన్ని కూడా వల్ల ఇందిరమ్మ చీరలట. తెలంగాణలో బతుకమ్మ పేరుతోటి జరిగే చీరలకి ఇందిరమ్మ చీరల అసలు పేరెందుకు ఇది అడుగుతున్నారు ఈరోజు మహిళలు. సరే ఎట్టాగా ఇంకా చేతులకు కూడా రాలేదు. రెండోది ఏంటంట, మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న వాళ్ళకే చీరలట. అంటే ఇక్కడ మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న వాళ్ళే బతుకమ్మ ఆడుకుంటారా, మిగతా మహిళలు ఆడుకోరా? సో ఇట్లా రకరకాల డౌట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఏంది ఇంకా రేపు ఎప్పుడు మళ్ళీ సోమవారం వస్తే బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకు చీరలు తయారు కాలేదట. సో ఏమవుతారంట, జబర్దస్త్గా చీరలన్నీ కూడా సంక్రాంతికి ఇస్తారట. అంటే ఇక్కడ మీకు ఒక చాలా ఏం కనిపిస్తుంది, ఒక కుట్ర కనిపిస్తలేదా? ఎవరిది సంక్రాంతి ఓకే, ఏ పండుగైనా జరుపుకోవచ్చు, కానీ ప్రాంతానికి ఒకటైతే ప్రసిద్ధి చెందిన పండుగ అయితే ఉంటుంది కదా. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు బతుకమ్మ, దసరా. దసరా అంటేనే ఇంకా బతుకమ్మను గుర్తు చేసుకుంటారు కదా. బతుకమ్మను ఏడ చూసినా కూడా అంటే చాలా గొప్పగా ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. అంటే ఒక తెలంగాణలో మాత్రమే పూలని పూజించే ఒక ప్రత్యేకమైన పండుగ. అట్లాంటి దాన్ని కూడా ఈరోజు ఎందుకనంటే ఈ యొక్క బతుకమ్మ ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కొత్తగా వచ్చిన బతుకమ్మ కాదు, కానీ గత ప్రభుత్వ హయాంలో బాగా హైలైట్ చేసిరు. అరే మన ప్రాంతంలో పండుగ, మనం దసరా అంటే ఎట్లా ధూమ్ధామ్గా చేసుకుంటాం, అసలు మన బతుకమ్మలు అంటే మనం ఎంత ధూమ్ధామ్గా అంటే పెళ్ళయి మళ్ళీ ఆడపిల్లలందరూ కూడా పుట్టింటికి రావడము, అసలు ఆ వేడికే ఒక సంబరంగా ఉంటుంది. ఎట్లాంటి వాళ్ళైనా సరే ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం ఎంత వీలైన వాళ్ళు అంత కొత్త బట్టలు కొనుక్కుంటారు దసరాకి. ఇవాళ ఏదో గొప్పగా చెప్పి ఇస్తామని చెప్పి అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే ఈ బతుకమ్మను మొత్తం అసలు రూపుమాపాలి. ఈ దసరాది ఇలాంటిది అసలు బతుకమ్మనే కాదు, అసలు తెలంగాణ సాంప్రదాయంలో ముందుగా గుర్తొచ్చేదే మనకి దసరా పండుగ, బతుకమ్మ. అట్లాంటి బతుకమ్మ లేకుండా చేయాలి ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఈ బతుకమ్మ గురించి హైలైట్ చేసినా, లేదు బతుకమ్మ పండుగకి ఏమైనా ఏర్పాట్లు చేసినా, బతుకమ్మ పండుగ జిల్లాలకు ఏదైనా నిధులు ఇచ్చినా, ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుందంటే మళ్ళా కేసీఆర్ గుర్తొస్తాడు ఆబ్వియస్లీగా. ఇప్పుడు ఏం చేయాలి, కేసీఆర్ని గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం దీన్ని మొత్తం తొక్కేసి పడుకోబెట్టి మనం రేపు ఎప్పుడో ఏంది చీరలు ఇప్పుడు ఇస్తే ఆర్డర్ రేపు అవి సంక్రాంతికి తయారవుతాయట, సంక్రాంతి పండగకి ఇస్తారట. గిది ముచ్చట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా ఈ పాటికి. అంటే బతుకమ్మ పండుగ మీద ఎంత విషం వెళ్ళగక్కుతున్నారు
ఇప్పటికైనా అర్థమైంది కదా. అసలు జై తెలంగాణ అన్నోళ్ళకి ఏం ప్రేమ ఉంటుంది అసలు? ఇంకా మనకు బతుకమ్మ పండుగ మీద ఏం ప్రేమ ఉంటుంది అనేసి మీరు నన్ను అడగొచ్చు. కరెక్టే. కానీ ఇవాళ నేను ఏదో పెద్దగా మహిళల్ని కోటీశ్వరులు చేస్తానంటాడు. కానీ గదే మహిళలు కదా ఇప్పుడు నా అక్క చెల్లెలను అందరినీ కూడా నేను కోటీశ్వరులను చేయడమే నా ఒక ధ్యేయము అనేసి మాట్లాడారు కదా. అరే కోటీశ్వర సంగతి పక్కన పెట్టారే, కొంచెం మీ అక్క చెల్లెలు మరి పండగ బతుకమ్మ ఆడుకుంటుంటే జరగా చీరలు ఇవ్వమని చెప్తే అవి 2 చీరలు ఇస్తామని గొప్పగా చెప్తుంది. అవి కూడా మళ్ళీ మహిళా సంఘాలకే ఇస్తామని చెప్తుండ్రి. దాంతోపాటుకి ఏంది అవి ఇప్పుడు కావు సంక్రాంతికి ఇస్తామని చెప్తుండ్రి. ఇది వాళ్ళ మనోభావాలు ఏంది? దెబ్బతీసినట్టు కదా. ఇస్తామని మీరు ఆశ చూపుడు ఎందుకు? మళ్ళీ ఇప్పుడు కాదు సంక్రాంతికి ఇస్తామనడం అని అంటే ఏంది? అంటే ఇక్కడ ఏంది అని అంటే ఎవరు కూడా బతుకమ్మ పండుగని ఆనందంగా చేసుకోకూడదనే కదా. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. గాజుల రామారంలో సరే ప్రభుత్వ భూమిలో ఉన్నాయని చెప్పేసి ఏదో వాళ్ళ 60 గజాలలో గింత ఏదో ఒక ఇటుక మందం గోడ పెట్టి గింత రేకులు వేసుకొని గల్లా ఏదో జీవనం కొనసాగిస్తున్నారు. అది కూడా ఆదివారం నాడే కదా పెత్రామాస ఎంగిల్ పూల బతుకమ్మ ఉండేది. కనీసం వాళ్ళ నిజంగా సంతోషంగా వాళ్ళకు ఉన్న దాంట్లో అంటే వాళ్ళు కంకర కొట్టుకుంటే అక్కడ అంత వడ్డర్లు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళకెందుకులే పండగ అనుకున్నాడా? అసలు ఎందుకు ఈ పండగ జరుపుకోవాలనుకున్నాడా? పండగ వెళ్ళాక కూడా బట్టి ఒకవేళ మీరు డెమాలిష్ చేయదలుచుకుంటే వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని డబుల్ బెడ్రూమ్లకు తరలిచ్చి ఆ అక్క చెల్లెలని చూడమ్మా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి మేము డబుల్ బెడ్రూమ్లలో పెడతాము, మీరు దయచేసి మీ సామాన్లన్నీ సర్దుకోండి అని చెప్పేసి ఏం దసరాలనిక వాళ్ళని అందులోకి షిఫ్ట్ చేయొచ్చు కదా, లేదు దసరాలనిక ఆ ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా. ఎబ్బెబ్బే మీరు ఎట్లా చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళని నానా గోస పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇంకొక లెక్కన ఎక్కడుంది సెంటిమెంట్, ఎక్కడుంది ఇక్కడ? అంటే ఏంది ఆయనకి ఇక్కడ? అంటే జై తెలంగాణ అన్నోడికి ఎక్కడ సెంటిమెంట్ ఉంటుంది? అసలు ఎక్కడ మన సాంప్రదాయాలకు విలువనిస్తారు? లేదు. ఇలా నిజంగా గతంలో అంటే బతుకమ్మ పండుగ వచ్చిందంటే అన్ని నిమజ్జనాలకు మంచి లైటింగ్ పెట్టి అవసరమైతే నీళ్లు లేని చోట వాటికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఇవన్నీ ఉంటుండే. ఇవాళ ఏంది? ఊర్లలో నిమజ్జనాలు చేసుకోవాలంటే చిమ్మ చీకటి. చూస్తారు కదా మనకు సోషల్ మీడియాలో విజువల్స్ కూడా వస్తున్నాయి కదా. ఎట్లుంది పరిస్థితి? అరే ఎట్లుండాలి? తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ధూమ్ధామ్ అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇవాళ తెలుగోళ్ళే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అసలు చాటి చెప్తున్నారు ఎంత అద్భుతంగా చేసుకుంటున్నారు. అట్లాంటిది ఇవాళ తెలంగాణలో ప్రభుత్వము అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఒక్కటంటే ఒక్క ఏర్పాటు లేదు. ఎట్లుందో ఒక్కసారి పరిస్థితి చూడండి. అంటే ఇంకంతే కనుమరుగు చేసేసారు. ఇలా అర్థమైంది ఏందనంటే ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇంక ఇట్లనే ఉంటుందేమైతే. అంటే ఇంకా ఈ 3 ఏళ్ళు కూడా అంటే ఇవాళ 2 దసరాలు అయిపోయినాయి అంటే మీన్స్ అయిపోతుంది కదా. ఇంకా 3 దసరాలు కష్టకాలంగా ఈ పండుగ నిలదీయాలి. అంత ఘోరమైన పరిస్థితికి ఇవాళ తీసుకొచ్చిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకు? గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు, ప్రజలంటే ప్రేమ లేదు, కనీసం చిత్తశుద్ధి లేదు, ఏమీ లేకపాయే. అందుకే ఇలా బతుకమ్మ చీరలు కాస్త రేపు సంక్రాంతి కోతున్నాయట, సంక్రాంతిని చేసుకోవాలట. జనాలు ఏమనుకుంటారట, అరే నాయన బిడ బతుకమ్మ కదా చేసుకునేది, మాకెందుకు ఈ సంక్రాంతి చీరలు అంటున్నారు. సో దీనిపైన కామెంట్ చేయరు ఒకసారి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏ రకంగా తొక్కి పెట్టాలనుకుంటున్నారు తెలంగాణ సెంటిమెంట్ని కానీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కానీ అనేసి మీకు గనక ఈ వీడియో ఖచ్చితంగా చూసి కింద కామెంట్ చేయండి.